ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. ఈ విషాదంలోని ఒక మహిళ చనిపోయింది. అయితే ఈ మహిళ ఏ విధంగా చనిపోయింది? ఆ చనిపోయిన వ్యక్తి ఏదైతే 'దృశ్యం' సినిమాలోని ఎలా అయితే హీరో విక్టరీ వెంకటేష్ గారైతే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారో, అటువంటి తెలివైన ప్రయత్నాలు చేస్తూ వచ్చాడనమాట. నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇది చర్చనీయాంశమైంది. ఎందుకంటే మనం సినిమాలోనే చూస్తా ఉంటాం మాట ఇటువంటి ప్రయత్నాలు. అటువంటిది ఈ వ్యక్తి ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీని ఉపయోగించి తప్పించుకుందాం అనుకున్నాడు గానీ లాస్ట్‌కైతే పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు. అతని టెక్నాలజీ పోలీసుల ముందు ఎందుకు పనిచేయల. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎక్కడ జరిగిందనే విషయం ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్ వైస్ చెప్తాను. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే సాదాసీదాగా ఒక కుటుంబం పాపం వాళ్ళ పనులు మొత్తం వాళ్ళు ఉంటా ఉన్నారు. అటువంటి క్రమంలోని వాళ్ళకి ఒక 2,00,000 అవసరపడింది. 2,00,000 అవసరపడితే అతను ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు వేరే వ్యక్తి దగ్గర ఆ 2,00,000 తీసుకున్నారన్నమాట. ఆ వేరే వ్యక్తి పాల వ్యాపారం చేస్తా ఉంటాడు. సో, ఎప్పుడైతే 2,00,000 తీసుకున్నారో ఆ 2,00,000కి ప్రతి నెల కూడా వడ్డీ వసూలు చేస్తూ వచ్చాడు పాల వ్యాపారస్తుడు. ఎప్పుడైతే ఇలా వడ్డీ ప్రతి నెల వసూలు చేస్తా ఉన్నాడో, ప్రతి నెల వాళ్ళ ఇంటికొచ్చి డబ్బులు అడుగుతా ఉన్నాడో, అటువంటి క్రమంలోని ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, ఆ భార్యకి అదే విధంగా ఆ పాలవాడికి ఇద్దరికి కూడా అక్రమ సంబంధం ఏర్పడిందన్నమాట. అంటే ఈ వడ్డీ వసూలు చేయడానికి ఇంటికి వచ్చేవాడు తరచు. దాని ద్వారా కొంచెం కొంచెం వాళ్ళకి మాటలు పెరిగి అక్రమ సంబంధానికైతే దారితీసింది. సో, ఎప్పుడైతే అక్రమ సంబంధం ఏర్పడిందో తనకి ఇవ్వాల్సిన 2,00,000 కూడా ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఇద్దరికి మత్రాలు పెరిగాయన్నమాట. మంత్రాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలోని అంటే ఈ మధ్య కాలంలోని ఆమె దగ్గర నుంచి కొంచెం మిశ్రమ స్పందన వస్తుందన్నమాట. ఇటువంటి మిశ్రమ స్పందన వచ్చినప్పుడు అతనికి కొంచెం డౌట్ వచ్చింది. నేను 2,00,000 ఇచ్చాను. 2,00,000 ఇచ్చిన తర్వాత దాని వడ్డీ వసూలు చేస్తాను. అప్పుడప్పుడు వీళ్ళు వడ్డీ కూడా కొద్దిగా లేట్ చేసినా గాని ఏమి అనలేదు. సో, అటువంటి క్రమంలో ఆవిడ దగ్గరికొస్తుంది. ఈ 2,00,000 కూడా నాకివ్వరేమో అనే విధంగా అనుమానం వచ్చినట్టుంది. సో, ఆవిడని మాట్లాడదాం దా నీదో పనుందని జెప్పేసి నీకు డబ్బులిస్తా అని జెప్పేసి నమ్మబోటి మాటలు మాట్లాడి ఆవిడని ఏదైతే హనుమాన్ జంక్షన్ ఉందో, హనుమాన్ జంక్షన్ దగ్గరికి రమ్మన్నాడంట. సరే అని జెప్పేసి హనుమాన్ జంక్షన్‌కి ఎళ్ళింది. హనుమాన్ జంక్షన్‌కెళితే అతను తన బైక్ మీద తీసుకొని ఎక్కడికెళ్ళాడంటే పోలవరం ఎళ్ళాడు. దగ్గర దగ్గర చూడండి పోలవరం చాలా అడవి ప్రాంతం కదా! అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అసలు ట్విస్ట్ అక్కడ బయటపడ్డది. ఏమని? "నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు? నాతోనే కదా ఉన్నావు నువ్వు. నాతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదా! అటువంటిది వేరే వాళ్ళతో ఎందుకు నువ్వు పెట్టుకున్నావు?" అని చెప్పేసి అక్కడ వాళ్ళిద్దరికైతే తీవ్ర వాగ్వాదం జరిగింది. మనం ముందేమనుకున్నాం? ఈ 2,00,000 కూడాను ఎగ్గొట్టేస్తారేమో అందుకే ఈళ్ళ మీద అనుమానం పెరిగి ఏదోలాగా వదిలించుకుందాం అని చెప్పేసి అనుకున్నాం ముందన్నాం కదా! అసలైంది అది కాదు. ఈవిడ ఇంకో కొంతమందితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందంట. సో, ఎప్పుడైతే అలాగా ఇంకో కొంతమందితో ఇలా మాట్లాడుతుందో ఇతనికి అసూయ పెరిగిపోయింది. నాతోనే ఉండాలి కదా! నేను డబ్బులిచ్చాను. ఆళ్ళు నాతోనే ఉండాలని ఒక స్వార్థం పెరిగిపోయింది. సో, దీని గురించే ఆవిడని ప్రశ్నించడానికే చాలా దూరమైన ప్రాంతం తీసుకెళ్ళాడు. ఇంట్లో కూడా తన భర్తకి చెప్పిందన్నమాట. నేను బయటికి వెళ్తున్నాను. ఫ్రెండ్ ఫంక్షన్ ఒకటుంది. ఆ ఫంక్షన్ చూసుకొని వచ్చేస్తా అని చెప్పేసి ఎళ్ళిందంట. ఈవిడ కూడా ఆ భర్తకే తప్పు చెప్పి ఎళ్ళిందన్నమాట. అబద్ధం చెప్పి వెళ్ళింది. సో, ఎప్పుడైతే ఈవిడ అతని దగ్గరికెళ్ళిందో అలా పోలవరం తీసుకెళ్ళాడు. అక్కడ ఇద్దరి అయితే వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరిగినప్పుడు ఇతను కోపోద్రేకుడై అయితే అప్పటికప్పుడే తన చున్నీ తీసుకొని ఆవిడ మెడని బిగించి చంపేశాడు. చంపేసి తర్వాత ఆవిడ ఇంకా పూర్తిగా చనిపోలేదని చెప్పేసి బండరాయి తీసుకొని ఆ తల మీదేసాడంట. ఆ తల మీదేసిన తర్వాత ఆ బాడీని ముళ్ళ పొదల్లో పడేసి అక్కడి నుంచి తన ఊరొచ్చేసాడు. తన ఊరు ఏంటంటే గుడివాడ మాట. గుడివాడ వచ్చేసాడు. ఎప్పుడు ఏం తెలియనట్టుగా అయితే ప్రశాంతంగా ఉన్నాడు. తన మొబైల్ ఏదైతే ఉందో చనిపోయిన మహిళ మొబైల్ ఏదో ఉందో ఆ మొబైల్ ఇతని దగ్గరే ఉంది. మళ్ళీ ఏమనుకున్నాడో తెలీదు గానీ ఒక రోజు తర్వాత మళ్ళీ అక్కడికెళ్ళి ఏదైతే ముళ్ళ పొదల్లో పడేసిన డెడ్ బాడీని మళ్ళీ పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలోని కప్పిపెట్టాడన్నమాట. కప్పిపెట్టి పోలీసులకు దొరికిపోతానేమో అని చెప్పేసి భయంతోటి ఆమె మొబైల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌లోని ఇతరితర ప్రాంతాలకి తిరుగుతూ ఆ మొబైల్ నుంచి తన భర్తకు ఫోను చేసి నేను బతికే ఉన్నాననే విధంగా అయితే వాట్సాప్‌లో గట్టా మెసేజ్‌లు పెడతా వచ్చాడన్నమాట. ఎప్పుడైతే ఇలా వాట్సాప్‌లో మెసేజ్ గట్టా పెడతా వచ్చాడో తన భర్తకు కూడా అనుమానం వచ్చింది. నిజంగా నా భార్యేనా ఇలా వాట్సాప్ చేస్తుందా అని చెప్పేసి. ఎప్పుడైతే తన భర్తకు అనుమానం వచ్చి ఫోను చేశాడో ఫోను లిఫ్ట్ చేసి మాట్లాడేవాడు కాదంట. మళ్ళీ కట్ చేసేవాడంట. నేను వేరే ప్లేస్‌కెళ్ళిపోయాను. నీ మీద ఇష్టం లేదు నాకు. ఈ విధంగా అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అంటే ప్రాంతాలన్నీ మార్చి, మార్చి అలా తిరుగుతూ ఉండేవాడన్నమాట. ఎప్పుడైతే తన భర్తకి అనుమానం వచ్చిందో, ఆ భర్త అయితే గుడివాడ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేశాడు. ఇలా జరిగింది. పలానా రోజున ఎళ్ళింది. ఇలాగ వెళ్లి వస్తా అని చెప్పి ఎళ్ళింది. ఇప్పటిదాకైతే రాలేదు. ఇలాగ వాట్సాప్ నుంచి మాకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఫోను చేస్తేనేమో మాట్లాడతలేదు. అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. గందరగోళంగా ఉంది. దయచేసి కనుక్కుంటారా అని చెప్పేసి ఎళ్లి అతన్ని వేడుకుంటే అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే
ఆ పోలీసులయితే రంగంలో దిగారు. రంగంలో దిగిన తర్వాత పోలీసుల యొక్క టెక్నాలజీ తోటి మొత్తం అంతా ప్రయత్నిస్తే ఎవరైతే ఈ పాల వ్యాపారి ఉన్నాడో ఈ పాల వ్యాపారి అదే విధంగా తన భార్య ఇద్దరు కూడా విపరీతంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నట్టయితే బయటపడింది. ఎందుకంటే ఆ పాల వ్యాపారి యొక్క ఫోన్ కాల్స్ అని కూడా ఆళ్ళు మొత్తం అంతా క్లియర్‌గా చెక్ చేశారన్నమాట. ఎందుకంటే పోలీసులు స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు ఎవరెవరితో ఎక్కువ మాట్లాడుతున్నారనే దాని మీద అయితే బాగా ఎంక్వైరీ చేస్తారన్నమాట. కాల్ రికార్డ్ చేస్తారు. అలా కాల్ రికార్డ్ ఆ నంబర్ మీద తీస్తే ఈ వ్యక్తితో బాగా ఎక్కువ మాట్లాడినట్టయితే బయటపడింది. సో ఆళ్ళ ఇంటికెళ్లారు. ఈ పాల వ్యాపారి ఇంటికెళ్తే పాల వ్యాపారి అయితే ఇంటికాడ లేడు. అతను కూడా కొన్ని రోజుల నుంచి బయట తిరుగుతున్నాడని తెలిసిందన్నమాట. అప్పుడు పోలీసులకి బలమైన అనుమానం పెరిగింది. అనుమానం పెరిగి వాళ్ళ స్టైల్‌లోని ఆ మొత్తం నంబర్ ట్రేసింగ్ చేసి పట్టుకొని తీసుకొచ్చి కటకటాల్లో పెట్టారన్నమాట. కటకటాల్లో పెట్టి వాళ్ళ యొక్క స్టైల్‌లో అతన్ని ఎంక్వైరీ చేస్తే మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడన్నమాట. ఇలాగ జరిగింది. ఇలా 2,00,000 ఇచ్చాను. 2,00,000 ఇచ్చిన తర్వాత తనకి నాకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈవిడ మళ్ళీ ఇంకో కొంతమంది వ్యక్తులతోటి పరిచయం పెంచుకుంది. దాని అసూయతోటే నాకు కోపమొచ్చి తనని చంపేశానని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్పాడన్నమాట. సో చూసారు కదా! ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో జరిగింది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ అదేవిధంగా పోలవరం దాకా వెళ్ళిందన్నమాట. ఇలాగా ఈ విధంగా జరుగుతున్న ఈ రోజుల్లోని ఇటువంటి అక్రమ సంబంధాల వల్ల అయితే ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త ఈ విధంగా అక్రమ సంబంధాల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోగా వాళ్ళ పిల్లల జ భవిష్యత్తుని రోడ్డున పడేస్తున్నారన్నమాట. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో ఒకసారి చూడండి. తల్లి లేని పిల్లలు ఏమైపోవాలో చూడండి ఒకసారి ఆలోచించండి. ఇటువైపేమో తండ్రి జైలుకెళ్తాడు. ఇక్కడ కూడా తండ్రి లేని పిల్లలవుతారు. అక్కడేమో తల్లి చనిపోయింది. ఇటువంటి పనుల వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తస్మాత్ జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి పనుల నుంచి దూరంగా ఉండండి. లేని పక్షంలోని ఇటువంటియే జరుగుతాయి. అర్ధాంతరంగా మీ కుటుంబం రోడ్డున పాలైపోతది. మీరేదైతే అనుకున్నారో ఫ్యూచర్‌లో మా పిల్లలు అదవ్వాలి, ఇదవ్వాలి, ఇది అనుకున్నారో అయన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోతాయన్నమాట. మీరు కన్న ఆశలు, మీరు కన్న కలలు అన్నీ కూడా అప్పటికప్పుడు ఆగిపోతాయన్నమాట. ఇంకేమి ఉండవు. దయచేసి అటువంటి పనులు చేయకుండా కరెక్ట్ వేగా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను చెప్తానన్నమాట. పోలీసులు కూడా వాళ్ళ యొక్క రీతిలో ఎంక్వైరీ చేశారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరని తెలిసింది. లేకపోతే తెలియపోదేమో. ఎందుకంటే చూడండి ఒక దృశ్యంలోనే హీరో వెంకటేష్ ఎవరైతే ఈ విధంగా డెడ్ బాడీని కప్పెట్టిన తర్వాత దాన్ని తప్పించుకోవడానికి పోలీసుల్ని అటు ఇటు ఎలాగైతే గనక ముప్పు తిప్పలు పెడతా ఉంటాడు హీరో వెంకటేష్. ఏదో విధంగా అయితే ఆ కేసు నుంచి బయటపడతారన్నమాట. అంటే ప్రూఫ్స్ లేకుండా ఆధారాలు లేకుండా చేస్తా ఉంటాడు. కానీ అది సినిమా. సినిమాలో ఆ విధంగా చూపిస్తాడు గానీ నిజ జీవితంలో అది జరగదు. నిజ జీవితంలోని ఎవరైతే ఇటువంటి పనులు చేస్తారో 100% దొరికిపోతారన్నమాట. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ ఆ విధంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు మొబైల్ వాడతారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడాను కెమెరా నిఘాలో ఉన్నారన్నమాట. మీ ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా కెమెరా ఉంది. అంటే మీ ఇంటి దగ్గర కాకపోయినా కనీసం మీ ఇంటి నుంచి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ దూరంలో కెమెరా ఉంది. మీరు సపోజ్ ఈ నేరం చేసి అటువైపు ఎళ్ళినప్పుడు ఆ కెమెరాలో మీరు రికార్డ్ అయిపోతారు. 100% రికార్డ్ అవుతారు. ఎప్పుడైతే నేరం చేస్తారో అదే సమయంలోనే ఆ కెమెరాలో మీరు రికార్డ్ అవుతారు. ఆ సమయంలో రికార్డ్ అయిన వ్యక్తులందరిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. అందుకనే చెప్తా ఉన్నాను. ఈ రోజులో ఉన్నటువంటి టెక్నాలజీ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి తప్పుడు ఆలోచనలు మానుకొని సరైన మార్గంలో వెళ్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తానన్నమాట. నిజంగాను మొత్తం మన ఆంధ్రప్రదేశ్‌లోని ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే అటువంటి మెంటాలిటీగా అటువంటి వింత తెలివితేటలతోటి ప్రవర్తించేటప్పటికి అందరూ షాక్ గురయ్యారు. ఇదేంటి తన భా ఇదేంటిది తన భార్య మొబైల్ తీసుకొని బతికే ఉందని చెప్పేసి ఇలా చేశాడని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు మరి. ఎంతలా మాట్లాడుకుంటున్నారంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలా కూడా చేస్తారని చెప్పి. భయభ్రాంతులకు గురవుతున్నారన్నమాట. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీద మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే దీని మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే గనక ఇటువంటి వ్యక్తులు తెలుసుకునే విధంగా అయితే కామెంట్ చేయండి. ఎంతో కొంత మన ద్వారా అయితే వాళ్ళు తెలుసుకొని ఇటువంటి తప్పుడు మార్గాలైతే ఎంచుకోరు. దాని గురించే ఈ కామెంట్ చేయమంటానన్నమాట. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తీసుకొస్తా ఉంటాను. ఇటువంటి వింత ఇన్సిడెంట్లు ఎక్కడైతే జరుగుతాయో అటువంటియన్నీ తీసుకొచ్చి మీ ముందు వివరిస్తా ఉంటానన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.